ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిఖిల్, రన్నర్ గా గౌతమ్ నిలిచిన సంగతి తెలిసిందే. అత్యధిక శాతం మంది గౌతమే విన్ అవుతాడని అనుకున్నారు. ఫినాలే రోజు వచ్చిన పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా గౌతమే గెలుస్తాడని చెప్పారు. ఆ రేంజ్ వేవ్ ఉన్నప్పటికీ కూడా నిఖిల్ గెలవడం అందరినీ షాక్ గురి చేసింది. అయితే నిఖిల్ కూడా ముమ్మాటికి టైటిల్ గెలిచేందుకు అర్హుడే. కానీ చాలా మంది నిఖిల్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మాస్క్ వేసుకున్నాడు, చాలా సేఫ్ ప్లేయర్ అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాజీ ప్రేయసి కావ్య అనేక సందర్భాల్లో నిఖిల్ మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు. ఇప్పుడు మనకి కనిపించే నిఖిల్ నిజం కాదు, ఆయనలో పూర్తి యాంగిల్స్ ని బయటకు తీయాలి అంటూ ఒక ఈవెంట్ లో ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ మరో 3 వారాల్లో ముగుస్తుంది అనగా నిఖిల్ శనివారం ఎపిసోడ్లో తనకి కావ్య అంటే ఇంకా ఇష్టముందని, టైటిల్ గెలిచిన తర్వాత కప్పుతో ఆమె ముందు ఉంటానని, ఖచ్చితంగా ఆమె నన్ను తిడుతుంది, ఆ విషయం తెలుసు, అయినప్పటికీ భరిస్తాను అని, మళ్ళీ తనతో ప్యాచప్ చేసుకుంటాను అంటూ ఎమోషనల్గా చెప్తాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే చేస్తాడని ఆయన అభిమానులు కూడా అనుకున్నారు. కానీ బర్జ్ ఇంటర్వ్యూలో అర్జున్ ఈ ప్రస్తావన తీసుకొచ్చి, ఇప్పుడు వెళ్తావా కావ్య దగ్గరికి అని అడగగా దానికి నిఖిల్ సమాధానం చెప్తూ, వెళ్తాను కానీ కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అని అంటాడు. కప్పుతోనే వెళ్తావా అని నిఖిల్ని అర్జున్ అడగగా, కప్పుతో ఎందుకులే, కప్పు ఇంట్లో పెట్టి వెళ్తాను అని అంటాడు. నిఖిల్ చెప్పిన సమాధానం తీరును చూస్తే వెళ్ళొచ్చులే, కొంపలేమీ అంటుకోలేదు అప్పుడే అన్నట్టుగా అనిపించింది. హౌస్లో ఉన్నంతకాలం నిఖిల్ని తన కన్నడ బ్యాచ్తోనే ఉంటున్నాడు, వాళ్లతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ప్రవర్తిస్తున్న తీరును చూస్తే నిజంగానే ఆయన కన్నడ భాషతో ఉద్దేశపూర్వకంగా స్నేహం చేశాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈయన బయటకు వచ్చిన తర్వాత తనని గెలిపించిన తెలుగు ఫ్యాన్స్కి చిన్న థ్యాంక్ యూ మీట్ కూడా పెట్టలేదు. కప్పు తీసుకుని నేరుగా తన సొంత ఊరైన మైసూర్కి వెళ్ళిపోయాడు. మరోపక్క రన్నర్గా నిలిచిన గౌతమ్ ఫ్యాన్స్ మీట్ పెట్టి తనని నమ్మి ఇంత దూరం తీసుకొచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. కానీ నిఖిల్ మాత్రం ఆ పని చేయలేదు, చేస్తాడనే సూచనలు కూడా ఆయన ఇవ్వలేదు.